கைவேர்த்து வாசனருங்குழல் ஆட்சியர் మత్తినాలోషై పడుత తైరరవం కేట్టిలయో. మరో చప్పుడు చెప్తున్నారు. ఈ చప్పుడు నిన్న పెద్ద దేవాలయంలో శంఖం ఊతున్నారు వినలేదా అంటే, ఇవాళ ఇళ్లలో పెరుగు చిలుకుతున్నారు చప్పుడు వినలేదా అంటారు. అదేమిటి ఇది ఒకటేనా? నిన్ననేమో పెద్ద ఆలయంలో శంఖధ్వని చెప్పి ఇవాళ ఇంట్లో పెరుగు చిలకడం చెప్తారేమిటి? రెండు సమానమే. అదేమిటిది మనవి చేస్తాను తర్వాత, ముందు అర్థం చెప్తాను. ఇక్కడ ఏమిటి చేస్తున్నారు? అక్కడ కాశం పిరప్పం గోపికలు పెరుగు చిలుకుతున్నారు. గోపికలు పెరుగు చిలకడం మనలాగు రాత్రి పడుకున్న బట్టతో విప్పకుండా చిలకలు. వాళ్ళకి అది పరమ పవిత్రము పెరుగుకుండా. దాన్ని ముట్టుకోవాలంటే ముందుగా బట్ట మార్చుకొని లేదా స్నానం చేసి పట్టు కట్టుకొని పూలు ముడుచుకొని ఆ పెరుగు చిలకటానికి వచ్చేటప్పుడు శుభ్రంగా దానికి కొమ్మటి దండం పెట్టి అది తమ యొక్క పవిత్రమైనటువంటి ఆరాధ్య దైవంగా భావించి అది తాము చేయవలసిన పవిత్ర కృత్యమని చేస్తారు. కానీ ఇదేదో వర్తకానికి జీవనానికి చేసే పని కాదు వారికి. కాబట్టి తమ వృత్తిని తమ ధర్మాన్ని తాము పవిత్రంగా భావించి ఆరాధనగా భగవదారాధనగా చేస్తారు. చేత వాళ్ళు మెళ్ళలో ఆభరణాలు ధరిస్తారు. అందులో ముఖ్యమైన ఆభరణాలు ఎవరికైనా ఉండక తప్పనివి రెండు, కాసు పిరప్పు. కాసు పిరప్పు అంటే మంగళసూత్రంలో రెండు బిళ్ళలు ఉంటాయి. ఒక బిళ్ళకి కాసు అని పేరు, ఒక బిళ్ళకి పిరప్పు అని పేరు. అంటే అత్తవారు పెట్టేది ఒకటి, మొగడు భర్తవారు పెట్టేవారు పుట్టింటి వారు పెట్టేది ఒకటి రెండును. పిరప్పు అంటే పుట్టినీళ్ళు, పుట్టిన నుంచి వస్తుంది ఒకటి, వచ్చే కొత్త సంబంధం నుంచి వస్తుంది ఒకటి, రెండూ కలిపి మన మెళ్ళలో కడతారు. ఈ కట్టినటువంటి దాని పేరు మంగళసూత్రం అని మనకి పేరు పెట్టారు. ఈ మంగళసూత్రం ప్రతివారికి ఉండక తప్పదు. దానితో ఏదో ఆభరణానికి భూషణంగా ఒకటి ఆభరణం ధరిస్తారు. ఇలా చిలుకుతున్నప్పుడు ఇలా ముందుకి వెనక్కి ఎగుతుంటే గల్ 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 అంటున్నాయి. కాసు పిరప్పం గలగలప్ప గలగలమంటూ ఉంటే కై పేర్తు, కై అంటే చేతిని పేరుతుంటే ఇలా చాచి కదిలించి ఏం చేస్తున్నారు వాడు? కై పేర్తు మత్తినాల్ భాష నరుంకుషల్ ఆశ్చర్యర్. భాష అంటే పరిమళము, వాసన. ఆ వాసనలు నరుం బాగా పరిమళిస్తూ ఉండేటువంటి కుషల్ కేశములు అంటే పువ్వులు పెట్టుకున్నారు. ఆ పువ్వులు ఇలా ఇలా ఊగడంలో కదులుతున్నాయి. పువ్వులు కదులుతూ ఉంటే పూల యొక్క వాసన గుబాళిస్తోంది. ఆ వాసన నరుంకుషల్ కేశములు కలిగినటువంటి ఆశ్చర్య గొల్లపిల్లలు గోపికలు మత్తినాల్ మత్తు అంటే కవ్వం, మత్తినాల్ కవ్వంతో ఓషై పడుతా వాళ్ళు మధిస్తున్నారు. మధిస్తూ ఉంటే ధ్వని వస్తోంది. ఆ ధ్వని వస్తూ ఉండేటట్టుగా మధిస్తున్నటువంటి తైరరవం, తైర్ అంటే పెరుగు, అరవం అంటే ధ్వని. నిన్ననేమిటన్నారు? శంఖధ్వని వినలేదా అని అడిగారు. ఇవాళ పెరుగు చిలుకుతున్న ధ్వని వినలేదా అని అడుగుతున్నారు. తైరరవం కేట్టిలయో వినలేదా? ఇది రెండవ ధ్వని. నిన్న దేవాలయములో ఒక శంఖం ముదిరట వెళ్ళై విళిశంగిన్ పేరరవం కేట్టిలయో అని అడిగారు నిన్న. ఇవాళ మత్తినాలోషై పడుత తైరరవం కేట్టిలయో అంటున్నారు ఇవాళ. అంటే దేవాలయంలో శంఖం మన ఇంట్లో పెరుగు జరగడం ఒకటే అనమాట. మత్తినాలోషై పడుత తైరరవం కేట్టిలయో అంటున్నారు ఇవాళ. అంటే దేవాలయంలో శంఖం మన ఇంట్లో పెరుగు జరగడం ఒకటే అనమాట. కాబట్టి రెండు సమానం చేసేస్తున్నారు. దీని భావం తర్వాత తెలుసుకుందాం. తైరరవం కేట్టిలయో నాయగ పెణ్ పిళ్ళాయ్. నిన్నటి ఆవిడెవరు? పిళ్ళాయ్. ఇవాళ ఆవిడెవరు? నాయగ పెణ్ పిళ్ళాయ్. ఆవిడ కేవలం పిల్ల. ఇవాళ ఆవిడ నాయకురాలైనటువంటి పెళ్ళంటే చిన్నపిల్ల, పెణ్ అంటే స్త్రీ. కాబట్టి ఇవిడ కొంచెం పెద్దది, అనుభవం గలది. కానీ అనుభవం గలది కదా, కొంచెం అంత పిచ్చెత్తిపోవాలండి. ఏదో తెలియని పిల్లలైతే కృష్ణుడు అంటే వ్యామోహం, కానీ ఈ తెలిసిన పిల్లకు కూడా ఇదేమిటి వ్యామోహం. అందులో కాక 10 మందిని నడిపించడానికి చేతనైన పిల్ల పడుకుంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నాయకురాలైనటువంటి అందరినీ నడిపించగలిగినటువంటి పెణ్ పిళ్ళాయ్. ఏమమ్మా నువ్వు ఇప్పుడు వినలేదా? మత్తినాలోషై పడుత తైరరవం కేట్టిలయో నాయక పెణ్ పిళ్ళాయ్. ఇంకా మూడో ధ్వని చెప్తున్నారు. 2 అయిపోయినాయి. మూడోది ఏమిటి? నారాయణం మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడతియో. మేము యువతలు ఏం చేస్తున్నాం? నారాయణ మూర్తి, నారాయణమూర్తి కలిపి అనకండి, నారాయణ మూర్తి కేశవ అని మేము పాడుతున్నా కానీ కేట్టే వినే కిడతియో పరున్నావా అని అడుగుతున్నారు. ఏమిటిది? నారాయణ అన్నారట ఒక నామం, మూర్తి అన్నారట రెండవ నామం, కేశవ అన్నారట మూడవ నామం. అనగానే 3 గుణాలు జ్ఞాపకం రావాలి. ఒక్కసారి ఒడలు మరచిపోవాలి, కళ్ళు చెమర్చాలి, ఒళ్ళు గగుర్పడవాలి, ఒకసారి గద్గదం అయిపోవాలి. ఆ నారాయణ మూర్తి కేశవ అని మేము పాడుతూ ఉంటే కెట్టే కిడత్తియో 3 ధ్వనులు. నిన్ననేమిటి? మునివరుగళం యోగిగళం
మెల్ల ఎడుందు అరియన్న పేరలవని నిన్న హరి 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 అన్నారట వాళ్ళు. వీళ్ళేమిటంటున్నారు యువతల పిల్లలందరూ కలిసి నారాయణ మూర్తి కేశవ అన్నారట. అది వినే పడుకున్నావా? అవతల మూడు యువతల మూడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాడికి సమానం అయిన తర్వాత తెలుసుకుందాం ఏమిటో అర్థం. కెట్టే గిడత్తియో ఏమిటి ఏమన్నా పలకదేమిటిని ఒకసారి ఇలా కన్నాలోంచి చూశారట. తలుపులోంచి చూస్తే మంచి వెలుగుతూ పలుకుతుంది. ఆవిడ మంచి తేజస్సు అవుతుంది. తేజముడయాయ్ తేజస్సు కలదానా అని ఆవిడని పిలిచారు. పిలిచి అమ్మ తిరా తెరు ఒకసారి తలుపు తెరవమ్మా నీ దర్శనాన్ని ప్రసాదించవమ్మా అని ఇవాళ మేలుకుతున్నారు. ఈ పడుకున్న పిల్లని ఇవిడ రెండవ వాళ్ళే. నిన్నను వినడమే ఇవాళ వినడమే. కాబట్టి శ్రవణము చేసి వెంటనే తన్మయత్వాన్ని పొందినటువంటి రెండు దశలు. నిన్నను శ్రవణము చేసిన ఆవిడే, ఇవాళ శ్రవణము చేసిన ఆవిడే అని. కొంతమందికి అలాగ అయిపోతుంది. మనం చూడండి సినిమాలకు అయితే మనలోనే కొందరు అలా చూస్తూ ఏడుచేస్తూ కూర్చుంటారు. కొంతమందికి ఏం పెద్దంత ఏడవడానికి మన ఇంట్లో అలరా ఎందుకులా ఏడుస్తూ ఉంటారు పక్క వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏడుపు రాదు, వాళ్ళకి ఏడుపు వస్తుంది. అలాగే ఈ భక్తిలో కూడా అలాగే కొందరికి అది వింటూ ఉండేసరికి ఏమిటో తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. అట్లాంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు, ఈ గోపికలిద్దరూ. వాళ్ళని గురించి చెప్తున్నారు. మొట్టమొదట పక్షులు. ఈ పక్షులలో భరద్వాజ పక్షులు అంటారు వీటిని. ఈ భరద్వాజ పక్షులు గానానికి ప్రసిద్ధి. ఇవి తెల్లవారుజామున లేచాయి. పాపం పగలంతా తిరిగి తిరిగి వస్తాయి. రాత్రి ప్రేయసి ప్రియులు కలుస్తాయి పక్షులు రెండూను. కలిసి మళ్ళీ తెల్లవారుజాము అయ్యేసరికల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళిపోవాలి. ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోవాలి జీవితానికి. ఆ పడుకున్న పక్షులు లేచి మాట్లాడుకుంటున్నాయిట. మళ్ళీ నేను వస్తాను, జాగ్రత్తగా ఉండు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుడు. పాపం పిల్లలు ఉంటే ఏమిటి ఇవే కాబోలి కబుర్లు ఏం చెప్పుకుంటున్నాయో తెలియదు మనకి, కానీ మాట్లాడుతున్నాయిట. మాట్లాడుతూ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అనేటువంటి ఏదో ఒక బెంగని అభివ్యక్తం చేస్తున్నట్టుంది కదా. అలాగ ప్రేమించిన వారు ఒకరితో ఒకరు కలిసి ఉండి విడిపోయినప్పుడు అంత బాధపడుతున్నాయే పక్షులు కూడాను. నువ్వు మాతో కలిసి ఉన్నదానివి కదా రాత్రి, ఇప్పుడు నువ్వు పడుకొని మేము నీకు దూరంగా ఉంటే అయ్యో అయ్యో అని గాబరాపడి పరిగెత్తుకు రావాల్సింది, పోయి పడుకుని నిద్రపోతావేమిటి అమ్మాయి అని ఆ పక్షులకు ఉన్నపాటి జ్ఞానం మనకు ఉండద్దా అని చూపిస్తున్నారు. ఒకటి కాదు. రెండవది, నిన్న చెట్ల మీద పక్షులు కూయుచున్నవి అన్నారు, ఇవాళ మాట్లాడుచున్నవి అన్నారు. నిన్నటిది కూయడం, ఇవాళది మాట్లాడటం. తేడా ఏమిటి? కూయడం అంటే అర్థము లేని పడుకు, దానికి కూయడం అంటారు. మాట్లాడటం అంటే అర్థమున్న మాట. అర్థం ఉంటే మాట, అర్థం లేకపోతే కూత. కాబట్టి రైలు కూత, మనిషి మాట. కాబట్టి మనిషి అయితే మాట్లాడతాడు, రైలు అయితే మాట్లాడదు, కూస్తుంది. ఇంకా పక్షులు నిన్న కూసాయి అంటే అర్థము లేని మాట విన్నప్పటికీ కూడా మహాభక్తులైన మహాపురుషులైన వారు పలికితే అది మన కోసం కాదు, మనకు ఆ అర్థం తెలియదు. కానీ ఏమిటో వింటే మనస్సు ద్రవిస్తుంది. ఎవరో మంచి సంగీతం పాడుతూ ఉంటారు, మనకు ఆ సా తెలియదు, రీ తెలియదు, పడితే పాడుతూ ఉంటారు. ఓ మీదకి వెళుతూ ఉంటారు, కిందకు వస్తూ ఉంటారు, గడబడి పడిపోతూ ఉంటారు. మనకు ఏమి సంగీతం రాకపోయినా అక్కడ కూర్చుంటే మనకు ఎలా ఉంటుంది ఏమిటో తెలియదు. ఇది నిన్నటి సంగతి. వాడి అర్థం తెలిసిన మాట మనకి ఏదో బోధపడుతోంది, ఆ మాటలకు అర్థం ఉంది, అవి మనకి వినిపిస్తున్నాయి. కానీ వాటిలో మాటలకు అర్థం కాదు, మాటల వెనకాల ఉన్నటువంటి ధ్వని మనకి బోధపడాలి. ఏమిటి? రాత్రి తెల్లవారులు ఒకరినొకళ్ళు వదలలేక మాట్లాడుకుంటూ ఉండి తెల్లవారుజామున వెళ్ళిపోతూ మళ్ళీ సాయంత్రం దాకా కలియము కదా అని సాయంకాలం దాకా ప్రయాణాలు వెళ్ళేటటువంటి వాళ్ళు మూట కట్టుకొని భోజనానికి పట్టుకెళ్ళినట్లు ప్రియమైన వారి మాటలను మూటలుగా కట్టుకుని వెళతారట వీళ్ళు. కాబట్టి ఇవన్నీ మాటలు జ్ఞాపకం పెట్టుకుని ఇలా అన్నది మా ఆవిడ, ఇలా అన్నది మా ఆయన అని వీళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి ఒక్కళ్ళు ఉండి అలాంటివి ఈ మాటలు ఏమిటా మాటలు అంటే అలా తెల్లవారులు మాట్లాడుకుంటారా అంటే మాట్లాడుకున్నారు. ఎప్పుడో సీతారాములు ఇద్దరు దండకారణ్యంలో పడుకున్నప్పుడు భవభూతి అనే మహాకవి చెబుతాడు, వాళ్ళ మాటలు అంతం అవ్వలేదండి, రాత్రి చివరైపోయిందన్నాడు. మాటలు పూర్తి కాలేదుట, కానీ రాత్రి పూర్తి అయిపోయిందిట. అంటే అర్థం ఏమిటి? అంతసేపు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా మాట్లాడుకుంటున్నాయి ఈ పక్షులు. ఇది ఒక భాష్యమైన కథ కాదు. లోపల భరద్వాజ మహర్షిని ఒక మహర్షి ఉన్నాడు వేదాల్లో. ఆయన చాలా త్రికాలజ్ఞుడైనటువంటి ఋషి, మహాజ్ఞాని. ఆయన వేదానంతని అధ్యయనం చేయాలని ఆయన కోరిక కలిగింది. కోరిక కలిగితే ఆ వేదం పూర్తి కాలేదు. తపస్సు చేస్తే భగవానుడు వచ్చాడు, ఏం కావాలి? నాకు ఒక 100 ఏళ్ళు ఆయుర్దాయం ఇవ్వండి అన్నాడు. అలాగే గ్రాంటెడ్ అన్నాడు. అంటే ఈయన 100 ఏళ్ళు బతికి ఒక వేదం సాధించాడు. మళ్ళీ వచ్చాడు భగవంతుడు, ఏం కావాలన్నాడు. మరొక 100 ఏళ్ళు నాకు ఆయుర్దాయం. అలాగే ఎస్ గ్రాంటెడ్, మళ్ళీ ఇచ్చేశాడు. 200 అయింది. మళ్ళీ వచ్చాడు, 300 ఇమ్మన్నా, 300 ఇచ్చేశాడు. 300 అయిపోయింది. ఈయనకి ఏమాత్రం అయిందో చూద్దామని వచ్చాడు ఆయన. వచ్చేసరికి ఈయనకి ఇంకా పూర్తి కాలేదు, ఏమీ కాలేదు. అక్కడ 3 కొండలు ఉన్నాయి, ఎదురుగా కనిపిస్తున్నాయి. 3 కొండల్లోనూ ఇలాంటి 3 చిన్న చిన్న కన్నాలు ఏర్పడి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఈయనకి ఈసారి వచ్చేసరికి అదేమిట్రా భగవంతుడు కనిపించకుండా కొండలు కనిపిస్తున్నాయని చూశాడు.
చూస్తే భగవంతుడు చెప్పాడు, నాయన నువ్వు 300 సంవత్సరాలు జీవించి నువ్వు గ్రహించిన వేదం 3 కొండలలో 3 పిడికెళ్ళు. కాబట్టి నువ్వు తీసినటువంటిదిగో నువ్వు చదివినటువంటిది అక్కడ ఖాళీ కనిపిస్తుంది, అంత ఎంత ఉందో తెలుసునా, తెలుసుకోవలసింది అంత ఉంది, నువ్వు గ్రహించింది ఎంతో తెలుసునా ఇంత అని చూపించేట. ఈయన ఆశ్చర్యపడిపోయినాడు. అప్పుడు ఆయన తన అనుగ్రహం చేత అతనికి అవన్నీ భాషించేలా చేశాడు. కాబట్టి ఎప్పుడైనా నీవు చదువుకొని సంపాదించామని ప్రయత్నిస్తే వచ్చేది అల్పం, భగవంతుని అనుగ్రహం చేత వచ్చేది అనవధికం. కాబట్టి ఎప్పుడైనా వాడి అనుగ్రహం వల్ల రావాలి అని జ్ఞాపకం చేశాడు. అటువంటి భరద్వాజుడు అనేటువంటి ఆయన మహాజ్ఞాని, ఆయన మహావేదాంతి, అటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి మహాపురుషుడు కనుకనే అక్కడికి రామచంద్ర ప్రభువు వెళ్ళాడు, భరతుడు వెళ్ళారు, వారికి విందు చేశారు. చాలా గొప్పవాడు భరద్వాజుడు. అటువంటి ఋషి కనుక ఆయన పలుకుతున్నట పలుకులు ఏ పలుకు పలుకుతాడు అంటే ఉపనిషత్తులలో భరద్వాజుని గురించి ప్రశంసిస్తారు కనుక అటువంటి తత్వవేత్తలైన వారు, వేదాధ్యయన పరులైన వారు వేదార్థ విచారము చేస్తూ ఏది ఆత్మస్వరూపమో ఏది పరమాత్మస్వరూపమో తెలియచెబుతూ పొందడానికి ఉపాయమేమో చెబుతూ ఉంటే అవి వినద్దా అని అడుగుతున్నారు, వినలేదా అని అడుగుతున్నారు. వినవలసినవి ఏమిటో ఒక్కొక్కటి లిస్ట్ ఇస్తున్నారు. మనకి ఏమిటి వినాలి? మనం మొట్టమొదటి వారి కోసం వారు చదువుకుంటూ మనం అర్థం తెలియకపోయినా మనకెందుకండి, అక్కడ ఏదో వేదగోష్ఠి అవుతోంది, మనకేం బోధపడదు, పదంత సినిమాకంటారు. మరి వేదగోష్ఠి అయితే నువ్వు వినాలంటే నీకు తెల్లవారుతుంది అని అర్థం. లేకపోతే తెల్లవారలేదు, నీకు ఇంకా తెలివి రాలేదు, తెలివి వచ్చే సమయం కాలేదు. నీకు అదైనా సరే విందాం, ఏదో ఒకటి కాలక్షేపం అవుతుంది. కానీ మాకు ద్రావిడం తెలియదండి, మాకెందుకు అనకు. త్రిప్పావు మాకెందుకండి, ద్రావిడం అది మాకు అర్థం కాదు. నీకు సంస్కృతం అర్థం కాదు, ద్రావిడం అర్థం కాదు, మరి ఏది అర్థం అవుతుంది నీకు? నీ భాష నీకు అర్థం కాదు, పైవారి భాష అర్థం కాదు, ఏ భాష అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు దానిని వినాలనే కుతూహలం కలిగితే అప్పుడు ఎప్పుడు కలుగుతుంది నీకు? భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగితే నీకు కలుగుతుంది. కనుక అటువంటిది కలిగిన నాడు కానీ చెవిని పడదు. అది నిన్నటిది, ఇవాళది అర్థం ఉన్నది, నిన్నటిది అర్థము తెలియనిది, రెండు. మరొకటి దీనిలో అటువంటి భరద్వాజ పక్షుల యొక్క మధురమైనటువంటి గానం అంటే సామవేదం. సామవేదం గానంతో ఉంటుంది సంస్కృతంలో. అలాగే ఆళ్వార్లు పాడిన పాటలు గానముతో ఉంటాయి. కాబట్టి నీవు వింటే వేదము వినాలి, వేదము విను. అది విన్న తర్వాత ఏమి వినాలి? వేదం విన్నాం కానీ మాకెందుకండి త్యాగరాజ కీర్తనలు, సంకీర్తనలు, ఈ పాటలు అనుకోక పాటలు వినాలి. మహాభక్తుల యొక్క మధురమైనటువంటి భావాలు దాని లోపల హృదయం ద్రవించిన భావాలు ఉంటాయి. కాబట్టి గానరూపముగా కొందరు కీర్తనము చేశారు. మన ఆళ్వార్లు పాడారు, త్యాగరాజు పాడాడు, అన్నమయ్య పాడాడు. అయితే వేదం చదువుకోవాలి కానీ పాటలు ఎందుకు మాకు వద్దని వాళ్ళని తిరస్కరించక వీటిని వినకుండా పోకూడదు. వినాలి, అవి వినాలి, రెండు వినాలి. నిన్ననేమో పుళ్ళుం శిలుం వినగాను, ఇవాళ ఆనైత్యాప్తం కలందు పేసిన పేచ్చరవం అవి వినలేదా అని అడిగారు. అంటే మనం వినవలసిన లిస్టు చెప్తున్నాను. తరువాత రెండవది, నిన్న ఆలయంలో శంఖధ్వని వినలేదా అని అడిగారు. అంటే ఆలయంలో వేళయిందని తెలియజేసేది, భగవంతుని నీవు సేవించే వేళయిందని తెలియజేసేది ఓం అనే ప్రణవం. ఆ అంటే సర్వజగత్ కారణమైన సర్వజగద్రక్షకుడైన సర్వేశ్వరునకు, ఊ అంటే ఏము నేను చెందినవాడను, నేను వానికే ఉపయోగపడదగిన వాడను అనే జ్ఞానం నీకు కలిగిస్తే నీవు వెంట్లో కూర్చుంటావా, నీకోసం నువ్వు పనిచేసుకుంటావా, స్వామి సన్నిధికి వెళతావని ఓం అనే అక్షరము పలికితే నీకు తెలుస్తుందని చెప్పారు నిన్నను. ఇవాళ అక్కర్లేదు. నీకు కేవలం ఆలయమునికే వెళ్ళడం అవసరం కాదు, నీ కర్తవ్యం నీవు ధర్మించాలి. స్వధర్మ నిర్వహణం అవసరం. ఎలా చేయాలి స్వధర్మ నిర్వహణం అంటే భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాడు. మానవ సిద్ధిం గచ్చతి, మనుష్యుడు సిద్ధిని పొందుతాడు. ఏం చేస్తే సిద్ధిని పొందుతాడు? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యక్ష్య సిద్ధిం విందతి మానవ. మానవ సిద్ధిం విందతి, మానవుడు సిద్ధిని పొందును. ఏమి చేసి? కర్మ చేసి. అరే కర్మ చేస్తే బంధం అంటారే, లేదు. చేసిన కర్మ అభ్యర్చ్య, వాడి ఆరాధనగా చేస్తే సిద్ధిం విందతి. ఇదే కేవలం కర్మ చేస్తేనా కాదు, వెనక కొంచెం జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? యత ప్రవృత్తిర్భూతానాం, ఈ సమస్తమైన జీవులందరికీ, శరీరముతో కూడిన జీవులకందరికీ, యత ఎవని వలన, ప్రవృత్తి అంటే వ్యాపారములు సర్వ కదలికలు కదులుతున్నాయో, ఏనా ఎవని చేత ఇదం సర్వం కనబడేదంతా తతం వ్యాపించబడి ఉన్నదో వాడి ప్రీతికి నేను ఈ పని చేస్తున్నాను చెయ్యి. ఇప్పుడు వీళ్ళందరూ గోపికలు ఎందుకు చేస్తున్నారు? పెళ్లి తిరుగుతున్నారు. మా కృష్ణుడికి వెన్న ఇష్టం కనుక, ఆయనకి వెన్న అంటే విరిజి వాళ్ళ మారిన ప్రేమ. ఎంత వెన్న ఉన్నా చాలదు ఆయనకి. కాబట్టి ఎంత పెరుగు వచ్చినా వీళ్ళు చిలికి వెన్న తీసేస్తూ ఉంటారు. అది చేస్తున్నారు కనుక ఈ చిలకడం ఏమిటిది? భగవద్ ఆరాధనారూపముగా తమ స్వధర్మాన్ని తాము నిర్వహిస్తున్నారు వాళ్ళు. దానిని చెప్తున్నారు. ఇవాళ ఇది చెయ్యాలా, ఆలయానికి వెళ్ళాలా?
ఆలయానికి వెళ్ళినా ఓమని ప్రణవాన్ని ఉపాసన చేసినా ఎంత ఫలమో, నీవు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, భగవంతుని వలనే సర్వవ్యాపారములు జరుగుతున్నాయని ఎరిగి, అట్టి భగవాను ప్రీతి వరకు నా శరీరం ఇచ్చాడు కనుక నా శరీరంతో చేసే పని వాని కొరకే చేయాలని చేస్తే అది నీకు ప్రణవోపాసనమే అని ఇవాళ మనకి చెప్పారు. ఇది వినాలి. కాబట్టి పేసిన పేచ్చరవం కెట్టిలయో అయిపోయింది. ఇప్పుడు రెండవది ఏమిటి చెబుతున్నారు? అదిగో ఆ పిల్లలందరూ గోపికలందరూ తరుస్తున్నారు. గోపికలంటే ఎవరు అంటే తమ ప్రయత్నం అక్కర లేకుండా భగవంతుని మీద ప్రేమ కలిగిన వారు. వీళ్ళకి ఏమైనా కర్మ చేశారా, యాగం చేశారా, యజ్ఞం చేశారా, ధ్యానం చేశారా, తపస్సు చేశారా? ఏమీ లేదండి. వెర్రి వాళ్ళ మారిన ప్రేమ కృష్ణుడు అంటే ఎందుకు కలిగింది? కృష్ణుడే వచ్చి వాళ్ళ ఇంట్లో పడి వాళ్ళ మధ్యని తిరిగి తన దర్శనం ఇప్పించి ఒకసారి తన రూపం చూసి మోహపెట్టి తన దివ్యచేష్టితలను చూసి వాళ్ళని వశపరుచుకొని తనను వదిలి వాళ్ళు పోలేకుండా వాళ్ళని తమ వలలో వేసుకున్నాడు స్వామి. అంటే వాళ్ళు గోపికలు. ఎవరు? తమ ప్రయత్నం అక్కర లేకుండా వచ్చిన వారు. వారెవరండి? మహాభక్తులు ఆళ్వార్లు. వారు ప్రయత్నించలేదు భగవంతుని చూడాలని. ఎవడూ నాకు స్వామిని దర్శనం ఇస్తావా అని తపస్సులు చేయలేదు, ఉపవాసాలు చేయలేదు. వాళ్ళ మానాన్న వాళ్ళు తిరుగుతూ ఉంటే భగవంతుడు వచ్చి వాళ్ళని పట్టుకున్నాడు. నన్ను పాడు నన్ను పాడు నన్ను పాడు పాడించుకున్నాడు. పాటలు విని ఆనందించాడు. పాడుతూ ఉంటే గెంతాడు. వీళ్ళు గోపికలు. గోపికలంటే తమ ప్రయత్నం అక్కర లేకుండా భగవానుడే వీరిని వరించి వీరికై తాను వచ్చి వీరి మధ్య తానుండి వీరి యందు తన మన గురించి ప్రీతిని కలిగించి వారి ప్రీతితో పాడిన పాటలు విని పొంగి ఆనందించేవాడు, వారిని ఆనందింపచేసేవాడు వారు. అటువంటి గోపికలు ఇప్పుడు ఏం చేస్తున్నారట? వీళ్ళందరూ వీళ్ళు ఆచ్య గోపికలు. వీళ్ళు ఎలా ఉన్నారట? వాస నరుం కుశల్. వాస పరిమళము కలిగినటువంటి, పరిమళము నరుం అంటే ప్రవహిస్తూ ఉండేటువంటి, కుశల్ కేశములు కలిగినటువంటి వాళ్ళు. మంచి అందమైన దుత్తు. ఆ దుత్తులో పువ్వులు, పరిమళము కలిగినటువంటి పువ్వులు, వాటితో ఉన్నారు. ఇది నిన్న ధ్వని వింటే, శంఖం ధ్వని విని ఏమిటన్నారు గోపికలు? వెள்ளైవిడి శంగిన్ పేరడవం గేట్లయో. తెల్లటి శంఖం ధ్వని వినలేదా అని అడుగుతారు. శబ్దం వింటే తెల్లగా ఉంటుందో నల్లగా ఉంటుందో తెలుస్తుందండి. శంఖం ఊపుతారు. ఊపితే నల్లని శంఖం తెల్లని శంఖం ఎలా చెప్తారు మీరు? ఇదే శంఖం అని తెలుస్తుంది. అక్కడ ఏదో వీణ వాయిస్తూ ఉంటారు. ఏ కర్రతో చేసిన వీణ తెలుస్తుందా? తెలియదు. అలాగానే ఇక్కడ గోపికలు ఏమంటారు? ఆ వెள்ளై విడి శంఖిని అన్నారు. తెల్లటి శంఖం ధ్వని వినలేదా అంటారు. ఏమిటో తెలుపు ఎలా తెలిసింది అంటే శబ్దాన్ని బట్టి తెలుపు తెలియాలి. ఎలా తెలుస్తుంది? అలాగే ఇవాళ ఒక శబ్దాన్ని వింటే వాసన తెలియాలి. ఏమిటో ఈ శబ్దాలకి శక్తి ఉందని మన పెద్దలు కనిపెట్టారు. ఇది మనకు తెలియనటువంటి ఒక రహస్యమైన శాస్త్రం. కాబట్టి శబ్దం వింటే మీకు ఏ వాసన వస్తుందో తెలుస్తుందిట. ఏ వాసనలు దానిలో ఉన్నాయి అంటే మంచి వాసనలు ఉన్నాయి. ఏ వాసనలు? వారు తలలో దాల్చుకున్నారు కేశములలో, అందుచేత వాళ్ళు మధిస్తున్నారు. తలలో కేశములలో ధరించడం ఏమిటి? గోపికంటే అప్రయత్నముగా భగవానుడే ప్రసాదించిన ప్రేమను పొంది భగవత్ పరతంత్రయై భగవంతుని కొరకు భగవంతుడిచ్చిన శరీరముతో వాని ప్రీతికై తాను చేయవలసిన కర్మను ప్రేమతో చేసేవాడు గోపికలు. వాళ్ళకి ఇచ్చి ప్రేమ కనుక వెన్న తీసి స్వామికి ఇవ్వాలి, అంతే వాళ్ళ ప్రయోజనం. కానీ వెన్న అమ్ముకుందామని కానీ నెయ్యి కూడబెడదామని కానీ వాళ్ళ ప్రయత్నం కాదు. తీస్తున్నారు. వాళ్ళు ఎలా చిలుకుతున్నారు? చిలుకుతూ ఉంటే 3 ధ్వనులు వస్తాయి. ఎలా వస్తాయి? కాశం పిరప్పం. ఇవి గల్గల్మంటూ ఉంటాయి. మెళ్ళలో పెట్టుకున్నటువంటి మంగళసూత్రాలు గల్గల్మంటున్నాయట. ఈ వక్షస్థలంలో పడుతున్నాయి. కంఠానికి కట్టారు మంగళసూత్రం, మెళ్ళలో పడుతుంది, గుండెల మీద పడుతోంది. అది ఊగుతూ ఉంటే వస్తుంది. ఇవేమిటి అంటే మనకి ఆచార్య సమాశ్రయణము చేసిన నాడు గురువులు ఉపదేశించిన మంత్రం. ఈ మంత్రం 2 వాక్యాలు. 2 వాక్యాలు. ఒక వాక్యం ఏమిటి చెప్తుంది? అస్తమానను మనస్సులో శ్రీమన్నారాయణ చరణములే నాకు శరణమని నమ్మి ఉండు. ఇది ఒకటి. రెండవది, నీకు ఏమిటయా ఉపాయం? ఏమిటి నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నా? నీకు ఏమిటి దిక్కుంది? నాకేముంది? మా శ్రీమన్నారాయణ చరణములే. ఇది సంతతము లోపల ఆడుతూ ఉండాలి, హృదయంలో కొడుతూ ఉండాలి. రెండోది, నీవు ఏ పని చేసినా ఏమిటి ఇంత పని చేస్తున్నారు? ఏమిటి మీకు అవసరం? ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు ఏమిటండి? మా స్వామి కోసం. శ్రీమతే నారాయణాయ, శ్రీమతే నారాయణాయ. ఆ లక్ష్మీ సమేతుడైన నారాయణుని కొరకే. ఇదా? అదేమిటి మీరు ఆర్చి సంపాదించుకున్నారు నారాయణ కొరకు అంటారు ఏమిటి? నేనంటే నారాయణుడు కాడేమిటి? మా ఆవిడ కోసం అంటే నారాయణుడు కొరకు కాదా? మా పిల్లలంటే నారాయణుడు కాదా? పేదలంటే అందరిలోనూ నారాయణుడు ఉన్నాడు. కాబట్టి భ్రాత, భర్త, బంధువు, పిత అంతా కూడా నారాయణుడు. ఇక్కడ సర్వవిధములైనటువంటి ప్రపంచంలో నీవు నారాయణుని చూసినాడు. నీవే వ్యాపారం ఎవరి కోసం చేసినా నారాయణుని కొరకే చేస్తున్నావు కనుక ఎవరి కోసం చేస్తున్నావు పని? శ్రీమతే నారాయణాయ. ఇది నీకేం జిల్లా సంబంధం లేదా? నమః నమః
నా మీద ఏమీ మమకారం లేదు. చేసేది నేను కాదు, చేసినది నాది కాదు. ఈ రెండు లోపల ఒకటి ఉండాలి, బయటకు ఒకటి ఉండాలి. నువ్వు ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, వంట చేయి. ఎప్పుడు ఏమనుకుంటున్నావు?